నమస్కారం పీవీబీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం లండన్ లో చంద్రబాబుతో భారత హై కమిషనర్ భేటీ ఏపీ యూకే యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యంపై చర్చ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు నవంబర్ 6 నుండి స్పీకర్ విచారణ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి అస్వస్థత మంగళగిరి ఎయిమ్స్ కు తరలింపు ఏపీకి పెట్టుబడుల చాతర 9.8 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు ఇక డీటెయిల్స్ చూస్తే లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూకేలో భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ యూకేల మధ్య విద్యా సంబంధాలను బలోపేతం చేయడంపై వీరు ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించే దిశగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీతో యూకేలోని పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు కలిసి పనిచేసే విషయంపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ముఖ్యంగా 4 కీలక అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై వీరి మధ్య సంభాషణ జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యారంగంలో కొత్త అవకాశాలు సృష్టించడంపై దృష్టి సారించారు. అలాగే ఏపీ యూకే వర్సిటీల మధ్య విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా ఇరు ప్రాంతాల విద్యార్థులు విజ్ఞానాన్ని సాంస్కృతిక అంశాలను పరస్పరం పంచుకునేలా చూడాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల ద్వారా ఏపీ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య పరిశోధన అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భేటీ ఏపీ యూకే మధ్య విద్యా సంబంధాల్లో ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగనుంది. నవంబర్ 6న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెల్లం వెంకట్రావు, సంజయ్ల పిటిషన్లను విచారిస్తారు. 7న పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెప్పుడు గాంధీల పిటిషన్ల విచారణ జరుగుతుంది. 12న తెల్లం వెంకట్రావు, సంజయ్ల పిటిషన్లపై రెండోసారి విచారణ కొనసాగనుంది. 13న పోచారం, అరికెప్పుడు గాంధీల పిటిషన్లపై మరోసారి విచారణ నిర్వహిస్తారు. రెండో విడతలో 4 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు విచారించనున్నారు. గత 4 రోజుల కిందట తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణకు శాసనసభ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును గడువు కోరింది. గతంలో సుప్రీంకోర్టు విధించిన 3 నెలల గడువు అక్టోబర్ 31తో పూర్తయింది. దీంతో మరో 2 నెలల గడువు ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కార్యాలయం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. 4 ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయిందని, అంతర్జాతీయ సదస్సులు ఉండడంతో గడువు సరిపోలేదని సుప్రీంకోర్టు తెలిపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు జెట్ స్పీడ్లో కొనసాగుతోంది. మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు ఎదురైన నేపథ్యంలో ఆయనపై దర్యాప్తు బృందం 2వ ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు, పిఏలు బాలాజీ, నవీన్లపై అక్రమ ముడుపుల వసూలు, ఎన్నికల ఖర్చులకు డబ్బు పంపిణీలో కీలక పాత్ర పోషించారని సిట్ పేర్కొంది. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ జ్యుడిషియల్ కస్టడీలో విజయవాడ జిల్లాలో జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. తాను పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా జైలు అధికారులకు తెలిపారు. దీంతో ఆయన్ను సిట్ అధికారులు చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కి తరలిస్తున్నారు. కాగా వైసీపీ హయాంలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి నెలకు 60 నుంచి 70 కోట్ల ముడుపులు కొల్లగొట్టినట్లుగా సిట్ తేల్చింది. ఈ సొమ్ములో 250 నుంచి 300 కోట్లు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులకు చేస్తారని పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ప్రక్రియలో ప్రధాన మధ్యవర్తిగా పనిచేశారని, హైదరాబాద్లోని నిహారిక ఇంటర్లేక్ అపార్ట్మెంట్, మారుటి టవర్స్ వంటి ప్రదేశాల్లో డబ్బు దాచి రాజ్ కసిరెడ్డి ద్వారా తరలించారని అభియోగాలున్నాయి. ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు డబ్బు లావాదేవీలు చేపట్టారని, హైదరాబాద్ ఫామ్ హౌస్లో 35 కోట్లు లేఖించిన వీడియో సిట్ సంపాదించింది. ముడుపులు డిస్టిలరీ కంపెనీల నుంచి వచ్చాయని, భాస్కర్ రెడ్డికి పంపారని సిట్ అధికారులు చెబుతున్నారు. భాస్కర్ రెడ్డి మాజీ గన్మ్యాన్ మదన్ రెడ్డి గిరిని విచారించినప్పుడు తమపై ఒత్తిడి చేసి తప్పుడు సాక్ష్యాలు రుద్దుతున్నారని ఆరోపణలు చేశారు. అయితే సిట్ ఇవి రాజకీయ కుట్రలని కొట్టిపాడేసిన విషయం తెలిసిందే.
పత్తి రైతుల బాధ చూస్తే చాలా బాధాకరంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల మీద లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి రైతు డిక్లరేషన్ అని మాటలు చెప్పారు తప్ప ఒక్క పని కూడా అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేదన్నారు. ఇవాళ ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడిన కవిత, మోందా తుఫాన్ వస్తే పత్తిలో తేమ శాతం పెరుగుతుందని తెలిసి కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్పందించడం లేదన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ప్రత్యేక పరిస్థితుల రీత్యా పత్తిలో తేమ 20 నుంచి 25% ఉన్నా అంగీకరించాలని కేంద్ర మంత్రిని తాను కోరబోతున్నారన్నారు. జూబ్లీహిల్స్లో రైతులు ఉంటే మా రైతుల కష్టాలు తీరేవని రైతులు చెప్పుకుంటున్నారని అన్నారు. పేదలకి ప్రభుత్వం విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తోందని, ఫీజు రియంబర్స్మెంట్ ఈఎంఐల మాదిరిగా వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సింబాలిక్ గా కాలేజీలు బంద్ చేయాలని పిలుపునిచ్చారు. కాలేజీల యాజమాన్యాలకు తాము మద్దతు ఇస్తున్నామని తెలిపారు. మార్చి, ఏప్రిల్లో కొత్త పార్టీ అనౌన్స్ చేయబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై కవిత స్పందించారు. అలాంటిదేమీ లేదని, ప్రజాబాట కార్యక్రమం ఏప్రిల్ 13న ముగుస్తుందన్నారు. ఈ 4 నెలల పాటు ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటామన్నారు. జాగృతి జనం బాట పొలిటికల్ ఎజెండా కాదని, పబ్లిక్ ఎజెండాతో ముందుకు వెళ్తుందన్నారు. ఈ యాత్ర కొనసాగుతున్న క్రమంలో సంస్థను బలోపేతం చేసుకుంటామన్నారు. అనేక మంది జాగృతి పాత కార్యకర్తలతో పాటు కొత్తవారు మాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తమిళ రాజకీయాలకు ప్రవేశించిన ప్రముఖ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళిక వెట్రి కళగం పార్టీ తన సంస్థాగత నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాల్లో జన నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు తొండర్ అనే పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 27న కరూరులో విజయ్ నిర్వహించిన రోడ్ షోలో భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించగా 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం నేపథ్యంలో భారీగా తరలివచ్చే జనసందోహాన్ని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణంగా పార్టీ గుర్తించింది. డీఎంకే, ఎండీఎంకే వంటి పార్టీల తరహాలో తమకు ఒక శిక్షణ పొందిన వాలంటీర్ల బృందం అవసరమని భావించి తొండర్ అని ఏర్పాటు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విభాగం పార్టీ కార్యక్రమాల సమయంలో జన సమూహాన్ని క్రమబద్ధీకరించడం, భద్రతా వలయాలు ఏర్పాటు చేయడం, స్థానిక పోలీసులు, వైద్య బృందాలతో సమన్వయం చేసుకోవడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది. దీనికోసం ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను 7 రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారులు చేపట్టారు. వీరిలో రిటైర్డ్ ఏడీజీపీ విఏ రవికుమార్ సహా పలువురు డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. జన సమూహాన్ని నియంత్రించే మెలకువలు, భద్రతా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై వీరు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మా పార్టీ క్రమశిక్షణ, వ్యవస్థాగత పనితీరుకు మారుపేరుగా నిలవాలని అజయ్ ఆకాంక్షిస్తున్నారు. మా కార్యక్రమాలు ప్రజలకు సురక్షితంగా ఉండేలా తొండరను చూసుకుంటుందని ఓ సీనియర్ నేత వివరించారు. ఈ విభాగంతో పాటు 65 జిల్లాల్లో విద్యార్థి, మహిళా విభాగాలు కూడా పార్టీ ఆఫీస్ బేరర్లను నియమించింది. ఇటీవల తమిళనాడు వ్యాప్తంగా విజయ సభలకు రికార్డు స్థాయిలో జనం తరలివస్తుండటంతో వారి భద్రతకు ఇలాంటి పటిష్టమైన యంత్రాంగం అవసరమని పార్టీ భావిస్తోంది. நண்பா கொஞ்சம் வழி விட்டுருங்க. ఉదయ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మంగళవారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని, ఆ సమయంలో ప్రజలు సురక్షిత
సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు చెట్ల కింద ఆశ్రయం పొందొద్దని స్పష్టంగా హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ముందడుగు వేస్తోంది. పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మక సిఐఈ భాగస్వామి సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలోకి 9.8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 7.5 లక్షల ఉద్యోగాలను సృష్టించే దిశగా కీలకమైన 410 అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సదస్సు కేవలం పెట్టుబడికే పరిమితం కాకుండా ప్రజలు, ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల మధ్య ఒక బలమైన త్రైపాక్షిక భాగస్వామ్యానికి నాంది పలుకుతుందని స్పష్టం చేసింది. ఈ సదస్సు వివరాలను ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ సదస్సు ఒక శుభారంభం వంటిదని ఆయన అభివర్ణించారు. అభివృద్ధిని కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి విస్తరింప చేయాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి పెట్టుబడి యువత సాధికారతకు దోహదపడాలన్నది తమ ఆశయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వేగాన్ని కోరుకునే కంపెనీలు ఆంధ్రప్రదేశ్ని ఎంచుకుంటాయి అనే నినాదాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సదస్సు మన ప్రజలు, మన ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలు కలిగిన కార్పొరేట్ సంస్థల మధ్య ఒక గొప్ప భాగస్వామ్యం. ఇక్కడ కుదిరే ప్రతి ఒప్పందం మన యువత కళలకు మేమిచ్చే హామీ. ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవడం అంటే వేగాన్ని, నమ్మకాన్ని, అవకాశాన్ని ఎంచుకోవడమే. తెలుగువారి ఆత్మగౌరవం పునాదిగా ప్రపంచ స్థాయి నాయకత్వం కోసం నిర్మించిన వేదిక ఇదని మంత్రి నారా లోకేష్ వివరించారు. అంతేకాకుండా ఒప్పందాలతో పాటు రాష్ట్రంలో వికేంద్రీకృత అభివృద్ధిని బలపరుస్తూ 2.5 లక్షల ఉద్యోగాలను సృష్టించే 2.7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. నవంబర్ 14-15 మేము సిఐ పార్ట్నర్షిప్ సమిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది. పార్ట్నర్షిప్ సమిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు, అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి, కనెక్షన్స్ ఏర్పడతాయి. ఇండస్ట్రియల్ లీడర్స్, ఇన్వెస్టర్స్, ఇన్నోవేటర్స్, పాలసీ మేకర్స్ అందరూ విశాఖపట్నానికి వచ్చి రాబోయే డికేడ్ లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ మార్పుల్లో ఆంధ్ర రాష్ట్ర పాత్ర ఏంటి, ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుంది, భారతదేశం కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించే వేదిక. అందుకే మేము పార్ట్నర్షిప్ సమిట్ అను, ఇన్వెస్టర్ సమిట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీరు చూస్తే నిర్మలా సీతారామన్ గారు, పీయూష్ గోయల్ గారు, మన మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు, అన్నపూర్ణ దేవి గారు, అనేక మంది ఎంఓఎస్ కూడా ఈ పార్ట్నర్షిప్ సమిట్ కు వస్తూ జరుగుతుంది. సుమారుగా 300 మంది పార్టిసిపెంట్స్ 45 దేశాల నుంచి ఇప్పటికీ కన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో 3 G20 దేశాల నుంచి, అదేవిధంగా యూరోప్, ఏషియా నుంచి అనేక మంది వస్తున్నారు. 12 మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పాల్గొనడం జరుగుతుంది. 48 సెషన్లు ఆర్గనైజ్ చేస్తున్నాం. 48 స్పీకింగ్ సెషన్స్ ప్లీనరీ తో కలిపి, దాంట్లో 27 టెక్నికల్ సెషన్స్, 3 స్టాండ్ అలోన్ సెషన్స్, 11 స్టేట్ స్పెసిఫిక్ సెషన్స్. అంటే డేటా సిటీ పైన కానీ, స్టార్ట్అప్ పైన మేము మాడతాం, ఎంఎస్ఎంఈ పైన శ్రీనివాస్ గారు మాడతాం, ఎనర్జీ పైన గొట్టపాటి రవి అన్న మాడతాం, అదేవిధంగా కొల్లన్నేమో మైనింగ్ పైన మాడతాం. ఇట్లా స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ డిస్కషన్స్ కూడా ఏర్పాటు చేసి ఒక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. ఇప్పటికీ మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు 410 MOUs మేము సైన్ చేయబోతున్నాం. దీంట్లో 9.8 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 7.5 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు, ఉపాధి కూడా రాబోతుంది. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలోని కో లివింగ్ రూమ్స్ లో పోలీసులు మెరుపుదాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న గుత్తా తేజతో పాటు మరో నైజీరియన్ హైదరాబాద్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రైడ్స్ లో 6 డ్రగ్స్ పెడ్లర్స్, 6 కన్జ్యూమర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. MDMAతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తండ్రి పేరు సాల్మాన్ రాజ్. ఓకే, ఎక్కడ ఉంటారు? లేదు, ఎక్కడ ప్రాపర్? ఆంధ్ర తెనాలి. ఇక్కడ ఇది ఏరియా ఏమంటారు? విషయాబాద్. ఏం చేస్తుంటారు? గాంధీలో పీజీ. ఏంది స్పెషలైజేషన్? ఫోరెన్సిక్ మెడిసిన్. మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము సెర్చ్ చేసే కంటే ముందు మీరే ఓపెన్ గా చూపించండి. ఉన్నాయా? చూపి. ఏమేమి ఉన్నాయి బాబు? చూపి. ఇవేమో ఓజీ ఎంత ఉంది? ఓజీ పౌండ్స్ అంటే 14 గ్రామ్స్. 14 grams సార్. ఇదే కదా ఓజీ? అదే ఓజీ సార్. గాంజా, హైబ్రిడ్ గాంజా. ఎస్ సార్. సార్ అది మరి ఇందులో ఏమో మెత్, ఇంకో ఇదేమో మెత్ సార్. కోకైన్, మెత్ అండ్ కోకైన్ ఉంది సార్. ఓకే, మెత్ సార్. అది MDMA. MDMA సార్. ఓకే, వైట్ కలర్ ఇంకొక ఐటమ్ ఉంటుంది సార్. అది కోక్. కోక్ కూడా ఉందా? ఇదేనా? అది కోక్. ఇది కోకా? ఎస్ సార్. ఓకే. MDMA, కోక్. ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికి. ఇదే అల్లు అవుతుందా? ఓకే, ఇదేంటిది బాబు? ఇవి THC గమ్మీస్ సార్. గమ్మీస్. ఏమంటారు వీటిని? THC గమ్మీస్. THC గమ్మీస్. ఓకే, దేంతో ఉంటుంది బాబు అది? సార్ అవి నేను 2.5 ఇవి పేపర్స్, LSD పేపర్స్. LSD పేపర్స్. 4, 8, 10. అందులో అవి వేరే సేమ్ LSD పేపర్స్ కానీ డిఫరెంట్. ఎన్ని ఉన్నాయి? 2? ఒకటి సార్. ఒకటి. ఎక్కడివి బాబు ఇవన్నీ మరి నీకు? నాకు శరత్, ప్రమోద్ అండ్ సందీప్ అని వాళ్ళు కాంటాక్ట్ సార్. ఇక్కడే వాళ్ళు. ఏమేమి పేరు? శరత్, ప్రమోద్, సందీప్. వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది. ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్? ఢిల్లీలో కాంటాక్ట్. అతను బెంగళూరులో డెడ్ డ్రాప్ వేస్తాడు. ఎవరు? ఆయన ఇస్తారా? ఆయన వాళ్ళు అంటే వాళ్ళది అంతా ఇది. శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు. ఆ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ వేపిస్తాడు. శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి ఇస్తా ఉంటారు. మనం శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరన్నా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు. ఓకే, నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినావా? నేను ఒక్కసారి వెళ్ళినా సార్. ఒకసారి. ఓకే, మరి నీ దగ్గర ఎందుకు పెట్టినవి? సార్ నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్. ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు. మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుంటే ఏమైంది? కరిగిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది. ఓకే, నువ్వేం చేస్తావు మరి? నేను జస్ట్ ఐ యూస్ టు కన్సల్ట్ సార్. బీహార్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న వేళ ప్రతిపక్ష ఆర్జేడీ నేత మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ మహిళల కోసం భారీ హామీలు ప్రకటించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ఏటా 30,000 ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ మొత్తాన్ని వచ్చే ఏడాది జనవరిలో ఒకేసారి వారి ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. తొలిదశ పోలింగ్కు 2 రోజుల ముందు పాట్నాలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేజస్వి యాదవ్ ఈ ప్రకటన చేశారు. అధికార ఎన్డీఏ కూటమి ఇప్పటికే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద 1 కోటి మందికి పైగా మహిళల ఖాతాల్లో 10,000 జమ
చేసింది. దీనికి పోటీగా తేజస్వి తమ బహిన్ మాన్ యోజన పథకాన్ని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి పర్వదినాన ఈ 30,000 మొత్తాన్ని ఒకే విడతలో అందిస్తామని ఆయన వివరించారు. నేను చాలా ప్రాంతాల్లో పర్యటించి అక్కా చెల్లెలతో మాట్లాడాను. మా పథకం పట్ల వారంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇది తమకు ఆర్థిక న్యాయం చేకూరుస్తుందని వారు భావిస్తున్నారు. అందుకే వారి డిమాండ్ మేరకు నెల నెలా కాకుండా ఒకేసారి మొత్తాన్ని అందించాలని నిర్ణయించామని తేజస్వి పేర్కొన్నారు. వాస్తవానికి గత వారం విడుదల చేసిన మేనిఫెస్టోలో నెలకు 2,500 చొప్పున ఇస్తామని ఆర్జేడీ ప్రకటించింది. భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రక విజయాన్ని భారత్తో పాటు పొరుగు దేశం పాకిస్తాన్లోనూ సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీమిండియా విజయాన్ని అభినందిస్తూ పాక్ చెందిన ఓ కుటుంబం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాకిస్తాన్ చెందిన ఓ కుటుంబం భారత్ జట్టు విజయాన్ని తమ ఇంట్లో ఘనంగా జరుపుకుంది. వారంతా పాకిస్తాన్ జెర్సీలు ధరించి ఉండడం విశేషం. టీమిండియా క్రీడాకారుల ఫోటో ఉన్న కేక్ను కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు అభినందనలు. భారత్ జట్టుకు పాకిస్తాన్ నుంచి ప్రేమ మద్దతు అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇదే ఖాతాలో పోస్ట్ చేసిన మరో వీడియోలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఫోటోను టీవీలో చూపిస్తూ కొందరు చిన్నారులు ఓ వ్యక్తి ఆమెకు కేక్ తినిపిస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలు కట్టిపడేశాయి. ఈ వీడియోలపై భారత నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 2025 మహిళల వన్డే ప్రపంచ కప్ను భారత్ తొలిసారిగా కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ పోర్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో హర్మన్ ప్రీత్ సేన ఘన విజయం సాధించింది. దీంతో 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గతంలో మిథాలీ రాజ్ కెప్టెన్సీలో 2 సార్లు ఫైనల్ చేరిన భారత్ నిరాశ ఎదురైంది. కానీ ఈసారి మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి కప్పును ముద్దాడింది. ఈ మెగా టోర్నీ విజయంతో భారత మహిళల జట్టుకు 39 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. దీనికి అదనంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా 51 కోట్ల భారీ నజరానాను ప్రకటించి క్రీడాకారులను అభినందించింది.
ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.